నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అంజలి ద స్పెషల్ మామ్. నా పేరు అంజలి. నేను ఒక టీచర్ బై ప్రొఫెషన్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్ అండ్ స్పెషల్ మామ్ టు స్పెషల్ కిడ్. మా బాబు పేరు తేజస్ అండి. తను యూకేజీ చదువుతున్నారు. సో మా బాబు ఇస్ స్పెషల్ నీడ్ కిడ్ అండి. సో తను ఇప్పుడు ప్రెజెంట్ బచ్‌పన్ ప్లే స్కూల్‌లో యూకేజీ చదువుతున్నాడు. సో ఈ వీడియో అనేది తన ఒక యాన్యువల్ డే ఫంక్షన్‌లో తను ఎలా పార్టిసిపేట్ చేశాడు, తన ఒక డాన్స్ పెర్ఫార్మన్స్ ఉండబోతుంది. సో మన ఛానల్‌లో నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తన ఒక యాన్యువల్ డే ఫంక్షన్‌లో తను ఎలా రియాక్ట్ అయ్యాడు, ఎలా స్టేజ్‌ని ఫేస్ అయ్యాడు, అవన్నీ ఎక్స్‌పీరియన్స్‌ని నేను ఈ వీడియోలో షేర్ చేశాను. సో ఒకవేళ ఎవరు చూడకపోతే ఆ వీడియోని చూడండి. అండ్ ఈ వీడియోలో నేను తను ఎలా పెర్ఫార్మ్ చేశాడు అదంతా డిస్కస్ చేస్తాను. సో పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో ఇదేమి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే కాదండి. జస్ట్ నా ఒక ఎక్స్‌పీరియన్స్ యాస్ ఎ స్పెషల్ మామ్ ఫర్ ఎ స్పెషల్ కిడ్ నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది అండ్ తన ఒక డెవలప్‌మెంట్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ఇప్పటి వరకు ఎలా జరిగింది అవన్నీ డిస్కస్ చేస్తానండి. ఒక మెమరీ నాకు, మా బాబుకి ఒక మెమరీ లాగా ఛానెల్‌లో ఉంటుందని షేర్ చేస్తున్నాను. అండ్ ఆల్సో హోపింగ్ థాట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి పేరెంట్ వాళ్ళ యొక్క స్పెషల్ కిడ్స్‌తోని ఇలాంటి ఒక ఫేజ్, ఇలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చెప్పు ఈరోజు ఏం చేసావు? ఈరోజు స్కూల్లో ఏం చేసావు? ఎత్తినట్టుంది. ఈ సాంగ్ చేసావా? ఇంకా ఇంకా సూపర్ మచ్చి సాంగా. ఇది ఆఫ్టర్ స్కూల్ కన్వర్సేషన్ అండి. సో ఆ రోజు ప్రాక్టీస్లో ఏం జరిగింది అనేది తను చెప్తున్నాడు. ఆఫ్టర్ దాట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇది తను వేసుకున్న డ్రెస్ కాస్ట్యూమ్ రిహర్సల్ అనమాట. కాస్ట్యూమ్ మ్యామ్ ఇచ్చారు. మ్యామ్ ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రయల్ చేసేసి డ్యాన్స్ స్టెప్స్ అన్నీ బాగా తను గుర్తున్నాయా లేవా అని మళ్ళీ ప్రాక్టీస్ చేయించి ఒకసారి టెస్ట్ చేయమన్నారు అనమాట. సో ఇది చేస్తున్నప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం తేజస్ స్టేజ్ మీద ఫస్ట్ టైం పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు కాబట్టి నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను. ఆల్సో చాలా సెల్ఫ్ డౌట్లో ఉండిపోతామండి. అంటే చేస్తాడా, చేయగలడా, ఇది ఒక యాజ్ అ స్పెషల్ మామ్ ఈ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఆ ఫీలింగ్ ఆ టైంలో ఎలా ఉంటుంది అనేది నేను చెప్పలేను. కానీ ఎస్ చేస్తాడు అని ఒక గట్టి నమ్మకం. అండ్ ఇక్కడ తను బేసిక్ ఎథిక్స్ ఏంటంటే డాన్స్ అయిన తర్వాత తను థ్యాంక్ యూ అని చెప్పాడు. స్టేజ్ పెర్ఫార్మెన్స్కి ముందు నేను ఈ పెర్ఫార్మెన్స్ చూసి చాలా హ్యాపీ అయ్యాను. అండ్ రానే వచ్చిందండి యాన్యువల్ డే. ఈవినింగ్ మేము వెళ్ళాం యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి. సో ఇది బచ్‌పన్ వాళ్ళ మెయిన్ క్యాంపస్లో జరిగింది. అంటే అకాడమిక్ హైట్స్ వైజాగ్లో కుర్మనపాలెం జంక్షన్ దగ్గర ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. సో ఇక్కడ మేము తనకి ఏంటంటే తన డాన్స్ పెర్ఫార్మెన్స్కి మేకప్ ఏదో చేస్తారంట, దానికి తీసుకెళ్తున్నారు. బట్ అదంతా ఇంకా టైం ఉందని మళ్ళీ రిటర్న్ వచ్చి మేము కూర్చున్నాము. తేజస్ అప్పటికే చాలా స్లీపీగా ఉన్నాడండి. వాడికి నిద్ర వచ్చేస్తుంది. కానీ ఏం చేయను, ఏదో ఒకలాగా యాక్టివ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ వెనకాల చిన్న పాప ఉందండి. ఆ చిన్న పాపతో ఆడుకొని తను చాలా వరకు డైవర్ట్ చేశాను. తేజస్కి చంటి పిల్లలు అంటే చాలా ఇష్టం అండి. అండ్ వాళ్ళకి పాలు పట్టడం అలాంటివి చాలా చేస్తాడు, వాడికి చాలా ఇష్టం. సో డైవర్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారా చిన్న పాప ఎవరో నాకు తెలీదు వెనకాల సీట్లో కూర్చుని ఉంటే తన ఐ కాంటాక్ట్ చూసారా? 4 months పాప అండి. తను ఐ కాంటాక్ట్ అయితే చక్కగా ఇస్తుంది. అండ్ చూడండి నేను కెమెరా ఎక్కడ పెడితే అక్కడ చూస్తుంది. వాళ్ళ మదర్ వెనకాల కూర్చున్నారు, ఆవిడే ఆ పాప వాళ్ళ మదర్. సో చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. నార్త్ ఇండియన్స్ వాళ్ళు. అండ్ తేజస్ ఏంటంటే ఏంటి పాప మా మమ్మీని అలా అతుక్కుంది అని థాట్లో ఉన్నాడు. ఆఖరికి వాళ్ళ మ్యామ్ వచ్చి ఇంకా సరే ఇంకా నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ నీదే అనుకుని తీసుకెళ్ళింది. అప్పటికే ఆల్మోస్ట్ అన్ని పెర్ఫార్మెన్స్ అయిపోయాయి. వీళ్ళు యూకేజీ కాబట్టి వీళ్ళది బాయ్స్ పెర్ఫార్మెన్స్ కాబట్టి ఇది లాస్ట్లో పెట్టారండి. వీఆర్ ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయాం మేము. చూడండి అందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. అంతే కదండి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయిపోయాక పేరెంట్స్ ఇంకా చిన్న చిన్న చంటి పిల్లలు కాబట్టి ఎల్కేజీ నర్సరీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయిపోయాక అందరూ వెళ్ళిపోయారు. సో ఇక్కడ తేజస్ క్లాస్ యూకేజీ బాయ్స్ డ్యాన్స్ స్టార్ట్ అవ్వబోతుందండి. సో చాలా ఎక్సైట్ అయ్యాం మేము యాజ్ పేరెంట్స్గా. అండ్
గ్రాండ్ మదర్ కూడా వచ్చారు, తేజస్ గ్రాండ్ మదర్ కూడా వచ్చారు. ఈ వీడియోలో మీకు వెనకాల కనిపించుంటారు. సో గ్రాండ్ మదర్ నాన్నమ్మ వచ్చారండి. సో ఆవిడ వాళ్ళ కజిన్ బ్రదర్స్ వచ్చారు, తేజస్ కజిన్ బ్రదర్స్ కూడా వచ్చారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే తను చేస్తాడా లేదా డ్యాన్స్ ఇంత లైటింగ్లో, ఇంత ఆ సౌండ్లో అండ్ నేర్చుకున్నది తేజస్లో. నాకు వాళ్ళ టీచర్ కూడా అంటారండి, తను ఏదైనా నేర్పిస్తే నేర్చుకుంటాడు అండ్ అది గుర్తు కూడా పెట్టుకుంటాడు. అంటే తన మెమరీ పవర్ కూడా చాలా బాగుంటుంది అని అంటారు వాళ్ళ టీచర్. అండ్ మేము కూడా అది చూసాం చాలా. అయితే తనకి ఎక్కడైతే ప్లేస్ ఇచ్చారో ఆ ప్లేస్లో అయితే తను కదలకుండా, వేరే పిల్లలైతే ప్లేస్లను మార్చేశారండి. కానీ ఒకవేళ మీరు నోటీస్ చేసి తేజస్ తన ప్లేస్లోనే డ్యాన్స్ చేశాడు. ఆ ఒక ప్లేస్ని మార్చలేదు, ఆ ప్లేస్ వదిలి మాత్రం అయితే తను చేయలేదు. తన ఎక్సైట్మెంట్, ఇది ఒక ఫస్ట్ పెర్ఫార్మెన్స్ గుర్తుగా ఉండిపోవాలని నేను మన ఛానల్లో ఇది అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరికి కించపరచాలని కాదు, ఎవరికి హర్ట్ చేయాలని కాదు. ఆల్సో కంపేర్ చేసుకోవద్దండి. లాస్ట్ ఇయర్ యాన్యువల్ డే వీడియో అనేది మన ఛానల్లో ఉంది, ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే చూడండి. లాస్ట్ ఇయర్ నేను కోరుకున్నానండి తను ఒక పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి స్టేజ్ మీద అనేది. ఇది ఈరోజు నా కళ్ళారా చూస్తున్నానండి. సో ఈ ఒక ఎక్స్పీరియన్స్తో నేను పేరెంట్స్కి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మేనిఫెస్ట్ చేయండి, కోరుకోండి, మనసులో అనుకోండి మీ పిల్లలు కూడా ఇలాంటి ఒక రోజు చూస్తారు. ఇలా స్కూల్లోని పెర్ఫార్మెన్స్ లేదా ఈ కాంపిటీషన్కి లేదా స్కూల్లో అందరి పిల్లలతో ఆడడము అలాంటివి మీరు మనసులో అది ఒక విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ చేసుకున్నప్పుడు మనకి యూనివర్స్ చాలా వరకు హెల్ప్ చేస్తుందండి. మనకి అది నిజం అయ్యేలాగా మనకున్న చుట్టూరా ఉన్న ఒక శక్తి ఉంటుంది చూడండి, యూనివర్సల్ పవర్ అంటారు అది. సో ఈ యొక్క పాజిటివ్ నోట్తో నేను ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేయబోతున్నానండి. థ్యాంక్ యూ అండి, ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్క పేరెంట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.